గుత్తి ఆర్ఎండ్బి బంగ్లాలో భారతీయ జనతా పార్టీ గుత్తి అర్బన్ మండల్ ప్రత్యేక సమావేశం మంగళవారం నిర్వహించారు. అర్బన్ మండల అధ్యక్షుడు బీసీ వెంకటప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొనకొండ్ల రాజేష్ మాట్లాడుతూ పార్టీ విధి విధానాలు, క్రమశిక్షణ, బలోపేతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుత్తి మండలం అనగానిదొడ్డి గ్రామంలో పత్తి విత్తనాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులను ముంచిన సదరు కంపెనీ అరాచకాలను బీజేపీ తరపున ఎండగొడతామని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ వసన బయో అగ్రిటెక్ వారి మేడ్చల్ హైదరాబాద్ వారి ద్వారా మధ్యవర్తి ద్వారా మేము ఒప్పందం కుదుర్చుకొని నా సొంత పొలంలో 10 ఎకరాలు నాటడం జరిగింది. నాతోటి ఇంకా 10 మంది రైతులది ఈ మండలంలో పక్క మండలంలో కలిపి 60 ఎకరాలు నా ద్వారా నాటించడం జరిగింది. ఈ పంట పూర్తిగా సర్వనాశనమైంది. వారు ఎకరాకి 35 నుంచి 45 క్వింటాల వరకు అవుతుందన్నారు. ఒక్కొక్క క్వింటల్ 3,500 లెక్కన మేమే తీసుకుంటామన్నారు. తర్వాత నాటినప్పటి నుంచి విత్తన మందులు కానీ, బలం మందులు కానీ, పురుగు మందులు కానీ, దాంట్లో గడ్డి మందులు కానీ, దాన్ని ఊసు పిరికేదానికి వాళ్ళే డబ్బులు ఇస్తామన్నారు. నాటినప్పటి నుంచి నాసిరకం విత్తనాలు ఇచ్చేసినారు. నాటిన మొదలు పెట్టుకొని ఇంతవరకు మా పొలంలోకి అడుగే పెట్టలేదు. వాళ్ళు మాకంతా చాలా అన్యాయం చేశారు. కాబట్టి విత్తనోత్పత్తి విధి విధానాల ప్రకారం మాకు ఎకరాకు నష్టపరిహారం ఇప్పించేందుకుగా మీడియా ద్వారా, మా పార్టీ ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.